హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో చపాతీ రోల్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ. బ్రేక్ఫాస్ట్ ఏమి చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ దగ్గర ఎన్ని రకాల వెజ్జెస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకోండి పొడవుగా. ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, వెజిటబుల్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు నేను చేయబోయేది వెజ్ చపాతీ రోల్ అన్నమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ముందుగా మనం చపాతీలు రెడీ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ అన్నీ హడావుడిగా ఏమీ ఉండవండి. సింపుల్గా అందరికీ అర్థమయ్యే ప్రాసెస్లో ఉంటాయి. అన్నీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసి ఏ డిష్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, చపాతీలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం చపాతీలోకి స్టఫ్ని రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ వద్దండి, జస్ట్ కొంచెం. స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ ప్యాన్లో వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేస్తే చాలు. మరీ ఎక్కువ మెత్తబడే వరకు అవసరం లేదు. జస్ట్ కొంచెం క్రంచీగా, అంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట స్టఫ్. మెత్తగా అయితే చపాతీలో బాగోదు. కొంచెం గట్టిగా ఉంటే మనం నమలేటప్పుడు ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. వెజ్జీస్ అన్నీ కలిసేలాగా ఒకసారి మనం తిప్పుకోవాలన్నమాట మొత్తం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇది సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు మీరు ఏం రెసిపీస్ చేస్తున్నారు? చికెన్, మటన్, ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ ట్రై చేస్తుంటే నాకు షేర్ చేయండి. పేరుకు సండే అన్న మాటే కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటే హడావుడి అండి. మా వాషింగ్ మిషన్ ఏమో ట్రబుల్ ఇచ్చింది. సో ఆ బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేశాను. నా చెయ్యి అయితే బాగా పెయిన్ వచ్చేసింది అనమాట. ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ ఉంటే ఏం అర్థం అవ్వలేదు. బట్ ఓకే, ఒక్కోసారి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. మన వెజ్జెస్ అయితే కుక్ అయ్యి కొంచెం సాల్ట్, లైట్గా మనం మిర్చి వేసాం కాబట్టి లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ లైట్గా ఆ ఫ్లేవర్ తెలియడానికి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేసిన వెంటనే ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫైనల్గా స్టఫ్ అయితే రెడీ అయినట్టే. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మా పిల్లలు అయితే అసలు ఫుల్ ఒకటే గొడవ చేస్తున్నారు. ఈ హాలిడేస్లో నాకైతే వాళ్ళని కంట్రోల్ చేయలేక ఫుల్ హెడేక్ అనమాట. ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ చేస్తారా అని అనిపిస్తూ ఉండేదన్నమాట. పేరుకి హాలిడేస్ అన్నమాటే కానీ అసలు రెస్టే లేదు. ఎన్ని వెరైటీ వంటలు చేసి పెట్టినా అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది కావాలి, ఇది కావాలని ఫుల్ సతాయిస్తూ ఉండేవాళ్ళు అనమాట. బాబోయ్, ఎలా తట్టుకుంటున్నారండి బాబు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే మరీ బీభత్సం. ఈ ఎండలకి వాళ్ళ గొడవకి పిచ్చెక్కిపోయేది. సండే వస్తే ఇంకా మరీ హడావుడి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు అస్సలు సండే రెస్టే దొరకదు. చేస్తూనే ఉంటాం. ఎంతకీ పని అవ్వదు. ఎంత ట్రై చేసినా ఫాస్ట్గా చేద్దామని ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. ఈరోజు ఏం తెచ్చుకోవాలి, ఏం వండుకోవాలి, ఈ టాపిక్ మీదే సగం టైం వేస్ట్ అవుతుందన్నమాట. ఫైనల్గా ఏదో ఒకటి అనుకుని తీసుకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. వండి తినేసరికి ఇంకా నైట్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే. పిల్లలు ఉన్న దగ్గర ఇలానే ఉంటుంది. వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. మనం స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాము. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే బోర్ అనిపిస్తుంది. ఈ హాలిడేస్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఏమైనా ఊర్లు, ట్రిప్స్ ఇలా వెళ్ళారా? లేదంటే ఇంట్లోనే ఉన్నారా ఈ ఎండలకు భయపడి? మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాము. అక్కడ ఒక 20 days అలా ఎంజాయ్ చేసాము. లైక్ టెంపుల్స్, లేదంటే ఏదైనా ఇంట్రెస్ట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి ఏదో జస్ట్ స్మాల్ అలా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట.
సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన చపాతీ రెడీ అయిపోయింది. దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని యాడ్ చేసుకొని రోల్ చేసేయడమే అనమాట. ఇలా మీకు ఎన్ని రోల్స్ కావాలో అలా అన్ని స్టఫ్ పెట్టేసి రోల్ చేసేసుకోవడమే. ఫైనల్గా అయితే మన వెజ్ చపాతీ రోల్ రెడీ అయిపోయింది. నేనైతే ఒక 8 అట్లా ప్రిపేర్ చేశాను. మీకు చూపించాలి కాబట్టి ఫస్ట్ ఒకటి ఇలా రెడీ చేసి చూపిస్తున్నాను. మిగిలిన చపాతీలో కూడా సేమ్ ఇలానే స్టఫ్ పెట్టి రోల్ చేసేసి రెడీ చేసేయడమే. ఈ బ్రేక్ఫాస్ట్ అంతా చాలా సింపుల్గా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ చపాతీని మధ్యలో కట్ చేస్తున్నాను మీకు స్టఫ్ చూపించడం కోసం. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది అండ్ క్విక్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వెజ్ చపాతీ రోల్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.